ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మోపినటువంటి గ్యాస్ ధరలు ఏదైతే ఉందో వాటిని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ, సిఐటియు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిన్నటి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. అందులో భాగంగా సత్యసాయి జిల్లాలో గణేష్ సర్కిల్లో ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు ప్రజలపైన పెద్ద ఎత్తున భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే గ్యాస్కు సంబంధించినటువంటిది మొన్నటి రోజు 50 రూపాయలు ఒక్కసారిగా పెంచేతలకి పేదలు, మధ్యతరగతి ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వేసినటువంటి భారాలతో ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఇతర ధరలు కూడా అంటే గ్యాసు, పెట్రోలు, డీజిలు, అటనే విద్యుత్ ఛార్జీలు ఇట్లాంటి అనేక నిత్యావసర సరుకుల మీద ధరలు విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి ఉంది. వీటిని అన్నింటినీ ఏమాత్రం కూడా అదుపు చేయకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ధరల మీద సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెంచినటువంటి అన్ని నిత్యావసర సరుకులతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాసు అన్ని ధరలని కూడా తక్షణం తగ్గించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వం అలాగే నిర్లక్ష్యం కనుక వ్యవహరించి ధరలని తగ్గించుకోకుండా ఇది ఇట్లానే కొనసాగించుకుంటూ పోతే కనుక రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ అన్ని వామపక్ష పార్టీలన్నింటినీ ఐక్యం చేసి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి తగ్గించేంత వరకు మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.